మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్ కుండ్లో కుండపోత వాన కురిసింది. నగరంలోని 45 కాలనీలు జలమయంగా మారాయి. వరంగల్లో 30 కాలనీలు, హనుమకొండలో 15 కాలనీలు నీట మునిగాయి. వరద బాధితులను ఆదుకునేందుకు 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 2000 మందిని ఆ కేంద్రాలకు తరలించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 34.8 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. రైట్, మనం విజువల్ చూస్తున్నాం. వరంగల్ మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. భారీ నుంచి అతి భారీ వర్షాల ధాటికి జనజీవనం స్తంభించింది. ఇప్పటికే ప్రజలంతా కూడా అనేక విధాల ఇబ్బందులు పడుతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. వరంగల్ నగరాన్ని ముంతా తుఫాన్ అనేటువంటి పూర్తిగా ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. కాజీపేట, హన్మకొండ, అదేవిధంగా వరంగల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి 45 కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వరంగల్ బస్టాండ్, అదేవిధంగా హన్మకొండ బస్టాండ్, వరంగల్ రైల్వే స్టేషన్తో సహా మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడికి కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ రాత్రి హన్మకొండలో ఉన్నటువంటి రామ్ నగర్ను భారీ ఎత్తున వరద చుట్టేయడంతో లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. వాళ్ళంతా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి రామకృష్ణ కాలనీ, అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారికి ఆనుకొని వరంగల్ కలెక్టరేట్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి రామకృష్ణ కాలనీలో ఉన్నాం. ఈ రామకృష్ణ కాలనీని ఒకసారి చూడవచ్చు. కనీసం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కిందికి రాలేనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడికి కూడా వాటర్ ఏ రకంగా జల దిగ్బంధంలో ఈ కాలనీ చిక్కుంది. ఇట్లా మొత్తం 45 కాలనీలు చిక్కున్నాయి. అందులో వరంగల్లో 30 కాలనీలు, అదేవిధంగా హన్మకొండ లోపల 15 కాలనీలు కూడా మొత్తం వరద లోపల పూర్తిగా చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా వాటర్తో నిండి ఉండడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎవరు కూడా బయటికి రాకుండా ఇళ్లలోకి పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కనీసం పాల ప్యాకెట్స్ కానీ, పేపర్ కానీ, ఇటువంటి నిత్యావసర వస్తువులు కూడా ఈ ప్రాంతంలోకి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు గోపాల్పూర్కు సంబంధించినటువంటి చెరువు కట్ట పూర్తిగా తెగడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 10 కాలనీలంతా కూడా వరద ప్రవాహం అనేటువంటిది ముంచుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి కూడా భారీ ఎత్తున వరద ప్రవాహం పోటెత్తడంతో ఇప్పటికే అమరావతి నగరు, టీవీ నగర్తో సహా అక్కడ ఉన్నటువంటి ప్రగతి నగరు, ఇవన్నీ కూడా మొత్తం 10 కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చుట్టున్నాయి. వాటికి వరద ముంపు అనేటువంటిది తీవ్రంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇంజనీరింగ్, శానిటరీకి సంబంధించినటువంటి అధికారులతోటి 7 ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. మొత్తం రెస్క్యూ ఆపరేషన్ లోపల ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణుల వంటి కొంత వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళను రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 2000 మందిని మొత్తం సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి ఈ రకంగా వరంగల్ నగరంలో కనివిని ఎరగని రీతి లోపల వర్షంకు సంబంధించినటువంటి ప్రభావం అయితే పడుతున్నటువంటి సిచ్యువేషన్. నిన్నటి నుంచి కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి కాపువాడ, కొత్తవాడ, అదేవిధంగా భద్రకాళి చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి ములుగు రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు రామకృష్ణ కాలనీ లోపల అంటే ఆ కార్ అనేటువంటిది వరద ప్రవాహానికి ఏ రకంగా ముందుకు వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి చూడొచ్చు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది ప్రధానంగా కలెక్టరేట్కు సమీపంలో ఉన్నటువంటి కాలనీలోనే అంటే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి కాలనీలకు సంబంధించినటువంటి పరిస్థితి ఇలా ఉంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అనేటువంటిది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. 100కి డయల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కలుస్తుంది. 100కి డయల్ చేసి రెస్క్యూ చేయాలని చెప్పి
మొత్తంగా కూడా అధికారులను వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒక్కసారిగా మొత్తం వరద ప్రవాహం అనేటువంటిది కాజీపేట, వరంగల్, హన్మకొండ ప్రాంతాలను ముంచెత్తడంతో ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఏదైతే ఉందో అధికారులకు సంబంధించినటువంటి బృందాలు కూడా సహాయక చర్యలకు సంబంధించి ఎక్కడికక్కడికి అందుకోలేనటువంటి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్ అంటే జేసీబీలు కావచ్చు, తాళ్ల సహాయంతో రెస్క్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అంటే అధికారులు ఇంకా సహాయక చర్యల్లో నిమగ్నం ఉన్నారు. వరద అనేటువంటిది వర్షం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరద ప్రవాహం అయితే మొత్తం కాలనీలను ముంచెత్తుతున్నటువంటి వాతావరణం వరంగల్ నగరంలో ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.